వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు. నేను అడుగుతా ఉన్నా, తప్పుడు సమాచారాలతో, తప్పుడు విషయాలతో, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది ఈ ఫ్లెక్స్ సిబిఐ సిట్ ఏదైతే చార్జ్ షీట్లు వేసిందో అదే పెట్టారు. ఇక్కడ మహాపాపం నిజం. 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి. అది నెయ్యే కాదు, పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం, జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ. ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డు ప్రసాదాలు తయారీ. వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారు. స్కామ్. ఇది వాళ్ళు పెట్టిన ఫ్లెక్స్. ఇందులో ఏదైనా ఒక్కటన్నా అబద్ధం ఉందా? వాళ్ళ వీళ్ళు ఏం తప్పు చేయకుండా తప్పు చేసినట్టు వేసారు అనుకోండి, అప్పుడు మీరు బాధపడడం తప్పులేదు. ఇది ఈ ఫ్లెక్స్ సిబిఐ సిట్ ఏదైతే చార్జ్ షీట్లు వేసిందో అదే పెట్టారు. ఇక్కడ ఒకసారి మీకు అది చూపిస్తాను రండి. CBI led special investigation team has filed its final charge sheet, names 36 accused including the directors of Bole Baba Organic Dairy, identified as the main hub producing the కల్తీ జరిగింది. 36 మందిని, దానిలో దొంగలు ఉన్నారని చెప్పి సిబిఐ వాళ్ళందరూ 36 మంది మీద కేసు కట్టిందట. that fake ghee along with former TDD officials, suppliers and traders. The SIT alleges that nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives. 68 లక్షల నెయ్యి కల్తీ జరిగింది అని సిబిఐ చెప్పింది. వాళ్ళు ఇక్కడ ఏం వేశారు? 68.17 లక్షల కల్తీ నెయ్యి. తప్పు కాదు కదా? అదే కదా జరిగింది. అది సిబిఐ చెప్పింది. అంటే రండి ఇంకా చూద్దాం. Entered the TDD supply chain between 2019 and 2024 involving transactions worth about 250 crores. 250 కోట్లు. 250 కోట్లు అనేది ఇక్కడ వేసారు. ఇదిగో వైసీపీ పెద్దలు 251 కోట్లను తమ జేబుల్లో వేసుకున్నారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో 250 కోట్లు దొబ్బేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిపి దొబ్బేశారని చెప్పి సిబిఐ ఏమో ఇన్వెస్టిగేషన్ లో అది ఆల్రెడీ తేల్చేసి నెల్లూరు కోర్టులో ఛార్జ్ షీట్ కూడా వేసింది. ఇక్కడ అదే రాశారు. ఏముందో తప్పు అందులో? ఏదో పని చేస్తారో ఎవరు అడగకూడదు, దొంగ పనులు చేస్తారు ఎవరు మాట్లాడకూడదు, మీరు మాటలు చేస్తారు ఎవరు మాట్లాడకూడదు, గ్యాగ్ ఆర్డర్లు తెస్తారు. మరి మేమేం చేయాలా? భజన చేసుకోవాలా? పోనీ 2 చెక్కలు అనేమంటారా బాబు? 2 చెక్కలు ఏమన్నా చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటాం, చేసుకుంటూ పోదురుగా నేరాలన్నీ. మేము మాత్రం చెక్క భజన చేసుకుంటాం. నా కొడకల్లారా, ఎవడరా జంగిల్ గడ్ ఇక్కడ? ఇదేమో జంగిల్ రాజ్యం అనుకుంటున్నారా? మీరేమో రాజులు అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి?